హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజైతే శుక్రవారం లాగండి. మార్నింగ్ అంత పూజ ఇవన్నీ అయిపోయాయి. ఇంకా మెస్ డోర్లు అయితే అయ్యాయి. ఈవేళ వంట స్టార్ట్ చేస్తున్నాను, వాళ్ళు అక్కడ వేస్తున్నారు. ఈరోజైతే మా తమ్ముడు ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు ఏవో పట్టుకొచ్చాడండి వాడు. సరే బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నప్పుడే వండేస్తే టేస్ట్ బాగుంటుందని ఈవేళ ఇది వండుతున్నాను. పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదండి, చెప్పాను కదా 4 days హాలిడేస్ అని, అందుకు వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ముందుగా వంకాయల్ని కడిగేసుకుని 4 చీరికల కింద చీరుకుని వేయించేసి పక్కన పెట్టేశాను. మసాలా దినుసులు వచ్చేసి అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, నువ్వులు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ కూడా ఒకసారి వేయించేసాను. గుళ్ళు బాగా వేగిన తర్వాత మిగతావి కూడా వేసి వేయించిన తర్వాత ఇది పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్తో పాటు ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసుకున్నాను. ఇవన్నీ కూడా ముందు నూనెలో వేయిస్తున్నాను. నూనెలో వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసాను, గరం మసాలా. తర్వాత ముందుగా వేయించుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి కలుపుతున్నానండి. కాసేపు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు నీళ్ళు పోసి ఇంకొంచెం వాటర్ వేసి మూత పెట్టేశాను. అంతేనండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా పిల్లలకైతే బాగా నచ్చింది, బాగుంది. అంటే వంకాయలు బాగా ఫ్రెష్గా ఉండడం వల్ల కూడా టేస్ట్ వస్తుందండి. కొంచెం ఉడిలిపోయాయి అనుకోండి ఎంత బాగోదు నాకు తెలిసి, అందుకే టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత అయితే వీళ్ళకి బుక్స్ ఇచ్చేసారండి. ఇంకొక అట్లా స్టార్ట్ చేయాలి. కొన్ని వేస్తున్నాను నేను, కొన్ని అయితే మా వారు వేస్తా అన్నారు. స్టార్ట్ చేశాను. మొత్తం అంతా హడావిడేనండి, అసలు ఖాళీ లేదు చెప్పాలంటే. వేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇది అట్ట టైం పడుతుంది కొంచెం, ఈ పక్కన వేసేటప్పుడు ఆ పక్క కదిలిపోతుంది, కొంచెం టైం పట్టేలాగే ఉన్నాయి. మా అంబికి వేసిన తర్వాత మా పవన్కి కూడా వేయాలి. సగం మా వారు వేసేస్తున్నారు, కొన్ని అయితే నేను వేస్తున్నాను. ఈరోజు అయితే ఇలా అయిపోయిందండి. ఇంటికి కలర్స్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ అవుతున్నాయి. తర్వాత సర్దులు ఉంటాయి, అవి సర్దడమే పెద్ద టాస్క్ నాకైతే. చూడాలి ఎక్కడ సర్దాలి ఏంటి ఇవన్నీ. మొదట అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకైతే. ఎక్కడ చూసినా పనే కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇందులో కాలు అందులో కాలు వేస్తున్నట్టుంది నిజంగాను. ఓ పక్కన వీళ్ళు ఇంట్లోనే ఉన్నారేమోనండి, చాలా ఇదిగా ఉంది, ఏం చెప్పలేకపోతున్నాను నేనైతే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇంకా మంచి మంచి వీడియోలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని అనుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత సగం అయితే వేస్తామండి బుక్స్ మా అంబివి, మిగతావి అయితే తర్వాత వేద్దాం. అన్నీ ఒక రోజున ఎలాగా ఇంకా 2 days హాలిడే ఉంది కదా అని సగమే వేసాము. తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలకి మామిడి పండు ముక్కలు కోసి పెట్టానండి. కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని బాగలేదు. ఈరోజైతే ఇలానే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.